అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. గృహప్రవేశం చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటో చూద్దాం రండి. 2025 సంవత్సరానికి గాను కొన్ని గృహప్రవేశ ముహూర్తాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అయితే మీ నక్షత్రం మరియు ఇతర వ్యక్తిగత వివరాల ప్రకారం కర్యనా ముహూర్తం కోసం మీరు ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించడం ఉత్తమం. మే 2025 ఈ నెలలో అనుకూలమైన తేదీలు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన సమాచారం కోసం జ్యోతిష్య పంచాంగాన్ని చూడటం లేదా పండితులను సంప్రదించడం మంచిది. జూన్ 2025 జూన్ నెలలో కూడా గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. తేదీలు మరియు సమయాల కోసం పంచాంగాన్ని చూడవచ్చు. ముఖ్య గమనిక: ముహూర్తాలు ప్రాంతం మరియు పంచాంగం ప్రకారం మారవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలోని పంచాంగం మరియు ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిని సంప్రదించి ముహూర్తం నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. గృహప్రవేశం ఎలా చేయాలి? గృహప్రవేశం అనేది కొత్త ఇంట్లోకి మొదటిసారి ప్రవేశించేటప్పుడు చేసే ఒక ముఖ్యమైన వేడుక. ఇది ఆ ఇంట్లో శాంతి, సౌభాగ్యం మరియు సంతోషం నిలవాలని కోరుకుంటూ చేస్తారు. గృహప్రవేశం చేసే విధానం కొన్ని ప్రాంతీయ మరియు కుటుంబ ఆచారాల ప్రకారం మారుతుంది. అయినప్పటికీ కొన్ని సాధారణ దశలు ఉంటాయి. శుభ ముహూర్తం ఎంచుకోవడం: గృహప్రవేశానికి ఒక మంచి మరియు అనుకూలమైన ముహూర్తాన్ని జ్యోతిష్యుడి ద్వారా నిర్ణయించుకోవాలి. ఇల్లు శుభ్రం చేయడం: గృహప్రవేశానికి ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. దుమ్ము, ధూళి లేకుండా చేసి సానుకూల శక్తి నిండడానికి ప్రయత్నించాలి. ఉప్పు కలిపిన నీటితో నేలను శుభ్రం చేయడం మంచిది. అలంకరణ: ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టాలి. గుమ్మానికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గు వేయాలి. పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం: పూజ కోసం అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. గణపతి విగ్రహం, లక్ష్మీదేవి పటం, కలశం, నవగ్రహాలు, దీపం, ధూప్, పువ్వులు, పండ్లు, స్వీట్లు మరియు ఇతర పూజా ద్రవ్యాలు ఉంచాలి. కలశ స్థాపన: ఒక రాగి లేదా ఇత్తడి కలశంలో నీరు నింపి, అందులో కొన్ని నాణేలు, గరిక, మామిడి ఆకులు వేసి, దానిపై కొబ్బరికాయ ఉంచాలి. ఈ కలశాన్ని పూజా స్థలంలో ఉంచాలి. గణపతి పూజ: ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ. కాబట్టి గృహప్రవేశం రోజున కూడా మొదట గణపతి పూజ చేయాలి. ప్రధాన ప్రవేశం: ముహూర్తం వచ్చిన తర్వాత ఇంటి యజమాని మరియు కుటుంబ సభ్యులు కలశంతో సహా తూర్పు దిక్కుగా ఇంట్లోకి ప్రవేశించాలి. పాలు పొంగించడం: కొన్ని ప్రాంతాలలో కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. పాలు పొంగడం శుభసూచకంగా భావిస్తారు. వాస్తు పూజ: వాస్తు పురుషుడిని శాంతింపజేయడానికి మరియు ఇంటిలో సానుకూల శక్తిని పెంచడానికి వాస్తు పూజ చేస్తారు. నవగ్రహ పూజ: నవగ్రహాల అనుగ్రహం కోసం నవగ్రహ పూజ కూడా చేస్తారు. కుటుంబ సభ్యులు మరియు అతిథులు, బంధువులు మరియు స్నేహితులను ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేయడం మరియు సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుంది. రాత్రి నిద్ర: పూజ జరిగిన రాత్రి కుటుంబ సభ్యులు కొత్త ఇంట్లోనే నిద్రించడం మంచిదిగా భావిస్తారు. ఇవి గృహప్రవేశం చేసేటప్పుడు సాధారణంగా పాటించే కొన్ని విధానాలు. మీ కుటుంబ ఆచారాలు మరియు విశ్వాసాల ప్రకారం వీటిలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఏదైనా ముఖ్యమైన పూజ చేసే ముందు ఒకసారి పండితులను సంప్రదించడం మంచిది. గృహప్రవేశం చేసేటప్పుడు 3 రోజుల పాటు అఖండ జ్యోతిని వెలిగించడం కూడా ఒక ఆచారం. దీనిని చాలామంది శుభసూచకంగా భావిస్తారు. అఖండ జ్యోతి వెలిగించడం యొక్క ప్రాముఖ్యత: నిరంతర వెలుగు: అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండటం వల్ల ఇంట్లో తేజస్సు మరియు సానుకూల శక్తి నిరంతరం ఉంటుందని విశ్వసిస్తారు. దుష్ట శక్తులను నివారించడం: వెలుగు చీకటిని పారద్రోలినట్లుగా ఈ జ్యోతి ఇంట్లోని నకారాత్మక శక్తులను మరియు అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. శుభ సంకేతం: ఇది ఇంట్లో శాంతి, సౌభాగ్యం మరియు సంతోషం నిరంతరం వెల్లివిరుస్తుందని సూచిస్తుంది. దేవతా స్వరూపం: జ్యోతిని దేవతా స్వరూపంగా భావిస్తారు. దానిని వెలిగించడం ద్వారా దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. అఖండ జ్యోతిని ఎలా వెలిగించాలి? గృహప్రవేశం రోజున శుభ ముహూర్తంలో పూజ చేసిన తర్వాత ఈ జ్యోతిని వెలిగిస్తారు. దీనికోసం మట్టి లేదా ఇత్తడి ప్రమిదను ఉపయోగిస్తారు. ప్రమిదలో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని పోస్తారు.
నిరంతరంగా వెలుగుతూ ఉండేలా తగినంత నూనె లేదా నెయ్యిని పోయాలి. జ్యోతి 3 రోజుల పాటు ఆరకుండా జాగ్రత్త తీసుకోవాలి. అవసరమైతే నూనె లేదా నెయ్యిని కలుపుతూ ఉండాలి. 3 రోజుల తర్వాత జ్యోతిని శాంతంగా ఆర్పేసి ఆ నూనెను లేదా నెయ్యిని ఇంట్లో చల్లవచ్చు లేదా ఏదైనా పవిత్ర స్థలంలో ఉంచవచ్చు. అఖండ జ్యోతిని వెలిగించడం అనేది మీ కుటుంబ ఆచారం మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో ఈ ఆచారం ఉంటే దానిని శాస్త్రోక్తంగా పాటించడం మంచిది.